गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మస్వరూపులారా, శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు నూతన పీఠాధిపతిని అలంకరింపజేసిన తర్వాత విరివిగా భక్తుల సమక్షంలో వారినందరినీ కూడా విజయయాత్ర సందర్భంగా అనుగ్రహిస్తున్నారు. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం. గురువును పొందటం అనేటువంటిది అత్యంత శ్రేష్టము. ఆదిగురు శంకర భగవత్పాదులు ఉంటారు, దుర్లభం త్రయమైవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయం అని. ఒక్కమారు ఆ యొక్క గురు దర్శనం ప్రాప్తి అయిన ఎడల సర్వము కూడా మనకు అనుకూలించినట్లే. ఎందుకనగా ఈశ్వరో గురురాత్మేటి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. నడిచేటువంటి వారు గురువులు అన్నమాట. గురువులకు సర్వము కూడా అవగతమై ఉంటుంది. త్రికాలము జ్ఞానులు వారు. గురుగీత అనేటువంటిది విశేషమైనటువంటి గ్రంథం. అది అందులో పరమేశ్వరుడు పార్వతీదేవికి గురుమహిమను గురించి విశేషంగా తెలియజేశారు. మనం భగవద్గీతను గురించి విన్నాము, ఉద్ధవగీత గురించి విన్నాము. అలానే గురుగీత అనేటువంటిది ఉంది. గీత అనగా గీహి అక్షరములను, తా అనగా ఇచ్చున్నది అనగా అక్షరమైన అనగా నాశరహితమైనటువంటి పరబ్రహ్మ వస్తువును వర్ణించేటువంటి అక్షరము కలిగి ఉన్నదే గీత. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురుస్వరూపాన్ని గురించి తెలుపు శ్రేష్టమైన సాహిత్యం ఇది. గురు గీతలో ఈ క్రింది శ్లోకాలు మనకు చాలా పరిచయం ఉన్నవే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనగా గురువు బ్రహ్మదేవుడై ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. మరి గురువు సరస్వతి స్వరూపుడై శిష్యుని యందు జ్ఞాన ప్రపంచాన్ని గుప్పించి మనందరికి కూడా ఆనందమైన సామ్రాజ్యాన్ని మనకు అందిస్తున్నారు. కాంచి కామకోటి పీఠం ఇంద్ర సరస్వతి అనేటువంటి విశేషమైనటువంటి నామమును ఈ యొక్క పరంపరలో సహజంగానే చేరి ఉన్నది. రెండవది, గురువునందు విష్ణుమూర్తి అంశం ఉన్నది.
విష్ణువు పదార్థ స్వరూపిణి అయిన మహాలక్ష్మి సహాయంతో లోక సంరక్షణ చేస్తున్నారు. అలానే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు భక్తుల అనుగ్రహార్థం శిష్యుని యొక్క జ్ఞానమును మాత్రమే కాకుండా పరమ ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు. గురువులో మహేశ్వరుని అంశమున్నది. మహేశ్వరుని యొక్క స్వరూపమేమనగా చెడును నాశనం చేయటం, లయం చేయటం. అలానే కాంచపీఠాధిపతులు తను ఆశ్రయించి వచ్చినటువంటి భక్తుల యొక్క పాపము సంచయమునంతటిని లయం చేసి అత్యంత శ్రేష్టమైనటువంటి జ్ఞానమును మహాలక్ష్మీదేవిని అనుగ్రహిస్తారు. కాంచీపీఠాన్ని ఆశ్రయించినటువంటి సహస్రారు మంది భక్తుల నేడు మనం చూస్తున్నాం. వారందరూ అధోగతిలో దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారు ఈరోజు సిరి సంపదలతో తులతూగుతున్నారన్నమాట. అట్టి గురువుని దర్శించడం ఈ విజయయాత్రలో మనందరి అదృష్టం. అయితే కొందరు గురువుని దర్శించిన వారిలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి జ్ఞానమును కానీ లేక ఐశ్వర్యాన్ని కూడా తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారు. అందుకే నేను పై విషయంలో చెప్పినట్టు గురుగీత మనకేం తెలియజేస్తుందంటే, గురౌ మనుష్య బుద్ధించ మంత్రే అష్టాక్షర బుద్ధితాం దేవతాసు శిలాబుద్ధిం కుర్వాణో నరకం వ్రజేత్ అన్నారు. ఎవరైతే పరమశ్రేష్టమైనటువంటి గురువు అతన్ని సామాన్య మానవుడిగా చూచువారును, లేక గురువు అందించిన అనుగ్రహ భాషణములు ఏవైతే ఉన్నారో వాటిని కేవలం అక్షరముల మాత్రగా తెలుసుకుంటున్నారో వారు, మరియు దేవతా విగ్రహాలు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి విగ్రహములను సామాన్యమైనటువంటి శిలలుగా ఎవరు భావిస్తున్నారో వారందరూ కూడా నరక ప్రాప్తిని పొందుతున్నారని తెలియజేస్తున్నారు. ఇది ఒక హెచ్చరిక మనందరికీ. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గురు శబ్దంలో గుకారం అనేటువంటిది మన వెనకడి జన్మల్లో ఉన్నటువంటి సమస్తమైన పాపమే అంధకార రూపకంగా ఉంది. దాన్ని రుకారము అనగా గురువు యొక్క ఐశ్వర్యప్రదాయకమైనటువంటి ఆశీర్వాద రూపకము. అది పూర్వ సంచిత ప్రారబ్ధ కర్మల నుండి వచ్చినటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుండి మనం అలుముకున్నటువంటి అంధకారాన్ని నివారించేటువంటి ప్రకాశ స్వరూపుడే సద్గురు. కావున గురు 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 అని మనం ఎల్లప్పుడూ గురునామాన్ని స్మరించడం ద్వారా సకలమైనటువంటి కష్టములన్నీ కూడా సులభముగా నివారణమవుతున్నాయి అన్నమాట. అందుకే పూర్వంలో గురువును ఆశ్రయించేటువంటి వారు ఏం తీసుకుని వెళ్ళేవారు? తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎవరిని గురుగా స్వీకరించాలి? శ్రోత్రియుడు బ్రహ్మనిష్టాగరిష్ఠునైన వారిని, అనగా సకల ఉపనిషత్ సారమునంతటినీ కూడా బాగుగా గ్రహించి అనుష్ఠానంలో దాన్ని అవలంబింపచేసి ఇతరులకు మార్గదర్శనం చేసేటువంటి వారు. అట్టి గురువులను సంధించేటువంటి శిష్యులు సమిత్పాణులై వెళ్ళేటువంటి వారు, అనగా సమిధలను తీసుకుని వెళ్ళేటువంటి వారు. ఆ సమిధలు తీసుకుని వెళ్ళే ఉద్దేశం ఏంటంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఆయన జ్ఞాన అగ్నిలో ఆయన భస్మం చేస్తారు. అట్టి గురువును సంధించినప్పుడు భగవద్గీత మనకు ఒక వివరణ ఇస్తుంది. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తో జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. తత్వమును పూర్తిగా అవగతం చేసుకున్నవారు, అంటే లౌకికం కానివ్వండి, పారమార్థ్యం కానివ్వండి, పరబ్రహ్మ స్వరూపమైన విషయం కానివ్వండి, పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారే కాంచి కామకోటి పీఠాధిపతులు. అట్టి గురువులను మనం సేవించాలి. తరువాత యుక్తమైన ప్రశ్నల ద్వారా వారిని వినయంగా అడిగి వారి ద్వారా అనుగ్రహాన్ని పొందాలని కృష్ణ భగవానుడే మనకు ఆశ్వాసనం ఇచ్చాడు.
అట్టి మేరు స్వరూపమైన గురు స్వరూపాన్ని కైలాస పర్వతంలో శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి కైలాసనాథుడు పార్వతీదేవికి బోధించినదే గురుగీత. కైలాస శిఖరే రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి. అట్టి రమ్యమైన కైలాస పర్వతం అది. ఈర్ష్య అసూయల నుండి సులభంగా మనల్ని విడుదల చేస్తుంది, కామక్రోధాల నుంచి విడుదల చేస్తుంది కైలాస పర్వత దర్శనము స్మరణ మాత్రంతోనే. ఈ భారతదేశం చేసుకున్న అత్యంత పుణ్యమేమనగా హిమోత్పర్వత ప్రాంతాలన్నీ కూడా శత్రువుల నుండి మనల్ని కాపాడుతున్నాయి. ఇది సహజ సిద్ధమైనటువంటి పర్వతాలు. కావున అట్టి పర్వత శ్రేణులలో పార్వతీదేవి ఈ విధంగా ప్రార్థన చేసింది మనందరి కోసం, తన సంతానం కోసం. కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. ఏ మార్గం చేత జీవుడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడో అట్టి మార్గము నా కృపతో బోధించుము అని అడిగింది. భక్తవత్సలుడైనటువంటి సులభతరుడైనటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చాడు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్మైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనాః. ఎవరైతే తన ఇష్టదైవమునందు కానీ లేదా గురువునందు కానీ భక్తి కలిగి ఉండాలి, అత్యధికమైన పరమభక్తి కలిగి ఉండాలని వేదములు తెలుపుతున్నాయి. ఆ రహస్యములను, వేద రహస్యం ఏమిటి? గురువుని తెలుసుకో, భగవంతుని తెలుసుకో అని చెప్తున్నాయి. అట్టి రహస్యమైన విషయాల ద్వారా మన గురువు తెలియజేస్తున్నారు. దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణుష్వ వదామ్యహం గురుం బ్రహ్మ వినా నాన్యః సత్యం 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 వరాననే. ఓ నారీమణి, ఈ మూడు లోకములందు కూడా ఏ దుర్లభమో దాన్ని తెలియజేస్తున్నా అన్నారు. శ్రద్ధగా విను. భగవత్ స్వరూపమైన గురుదేవుడు పరబ్రహ్మం వినా మరి యొక్క వస్తువు ఏది కాదు, ఇది పరమసత్యం, శతసత్యం అంటున్నారు. అందుకే సత్యం అనగా ఏది అనగా త్రికాలాభారి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమును మనం సద్గురువు ద్వారా తెలుసుకోవాలి. కాంచి కామకోటి పీఠాధిపతుల విజయయాత్రలో కేవలము ఆధ్యాత్మిక విషయములు మాత్రమే కాకుండా ఈ లౌకికమును ఉన్నటువంటి ప్రజలను తరింపచేయడం కోసం వేదము, విద్య, వైద్యము ఈ మూడింటిని కూడా అత్యంత సులభంగా మనకు అందిస్తున్నారు వారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం స్టేటస్ చూస్తే తెలుస్తుంది, విజయయాత్రలో శ్రీవారు వైద్యశాలను ప్రారంభించారు, పొదిల దగ్గర ఉన్నటువంటి పాఠశాలను దర్శిస్తున్నారు, మరియు భక్తులు అనుగ్రహిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే స్కందగిరిలో పరమశ్రేష్టమైనటువంటి శ్రీనివాసునికి కుంభాభిషేకం నెరవేర్చారు. బాపట్ల దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో కుంభాభిషేకాలు నెరవేర్చారు. దైవత అనుగ్రహం మహాత్ముల ద్వారానే మనకు లభ్యమవుతుంది. మా స్నేహితులు అక్కడికి వెళ్ళిన వారు తమ ఆనందాన్ని నాతో పంచుకున్నారు. వారికి తెలియకనే వారు అక్కడికి వెళ్ళడం, శ్రీవారు వారు అనుగ్రహించి కుంకుమ అక్షింతలని దీవించారు. ఈ విధంగా శ్రీ శంకరయ్య సరస్వాముల అమృతహస్తంలో వచ్చినటువంటి ఆ ప్రసాద రూపకం ఏదైతే ఉందో ఎందరినో మంగళప్రదమైనటువంటి మార్గంలో తీసుకుని వెళ్తుంది. వారి అనుభవాలు నాకు తెలియజేస్తున్నారు. ఎంతోమందికి మనశ్శాంతి కలగడం, ఆరోగ్యాలు చక్కదిద్దడం, గృహప్రవేశాలు చేసుకోవడం, ఈ విధంగా అన్య సామాన్యమైనటువంటి దీవెనలన్నింటినీ కూడా భక్త బృందం పొందుతుంది. కావున ఇంతటి విధి విధానం మీకు తెలియజేసే ఉద్దేశం ఏమిటంటే, అల్పాయుష్యులైనటువంటి కలియుగంలో మానవులు తరింపు చేసుకోవాలి అంటే కేవలం ఒకే ఒక రాజమార్గం ఏదనగా గురువును అనుసరించడమే. ఏ ధర్మములోనూ తెలియచేయలేని విషయాలు మన యొక్క హైందవ ధర్మములో సులభంగా సద్గురు ద్వారా మనందరికీ విరివిగా లభ్యమవుతుంది. ఆత్మీయులారా, కామకోటి వాణి అనేటువంటి పుస్తకంలో అనేకమైనటువంటి కాంచీపురానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మాకు అందుతుంటాయి భక్తులకు.
మీరు ఆ కామకోటి వాణి పుస్తకాన్ని చదవడం, ఇతరులను కూడా చందాదారులుగా చేయడం, తర్వాత అనేకమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో జరపబడేటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో మనం విలువైనటువంటి సమాచారం తీసుకొని వాటిని ఉపయుక్తం చేసుకోవడం. రెండవది, కాంచీ పరమాచార్యులు అందించినటువంటి సప్తపదిలాగా ఉన్న 7 వాల్యూమ్లు దైవవాణి అనేటువంటిది మనందరూ కూడా దేవుని స్వరం అందుకోవాలి. వాటిని మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. వాటినన్నిటినీ మీరు శ్రవణం చేసి అత్యంత ముక్తి ప్రదాయకమైన శ్రీ సద్గురుల వారి అనుగ్రహాన్ని పొందాలని ఇదమిత్తంగా మీకు తెలియజేస్తూ, మీ అందరి హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ శంకర విజయ సరస్వాముల దివ్య పాద పద్మములకు ఈ వాక్ స్వరూపముగా పుష్పములు అందిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.